అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వేడిగా కారంగా కేవలం 5 నిమిషాలలో కరకరలాడే ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో మన విలేజ్ స్టైల్లో చూద్దామండి. మనం చేసిన పకోడీ కూడా స్వీట్ షాప్ స్టైల్ పకోడీలా రావాలి అంటే చిన్న చిట్కాలు పాటిస్తే చాలండి. అవేంటో మరి వీడియోలో చూసేద్దామా? ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. నేను అరకిలో ఉల్లిపాయలతో పకోడీ చూపించబోతున్నానండి. ఉల్లిపాయల్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఓమా, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టిన 5 పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలా బాగా నలిపేయాలండి ఆనియన్స్ని. అవన్నీ మనకు సపరేట్ అయిపోతాయి. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. 1/2 కేజీ ఆనియన్స్కి కొలతలండి. 1/2 కేజీ ఆనియన్కి 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, చిటికెడు సోడా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. 1/2 కేజీ ఆనియన్ పకోడీకి ఇవి కరెక్ట్ కొలతలండి. ఉప్పు కారం నిండుగా ఉంటుంది. ఈ కొలతలతో కనుక ఈ విధంగా ఈ పద్ధతిలో పకోడీ చేస్తే స్వీట్ షాప్లో దొరికే పకోడీ కంటే చాలా బాగుంటుంది, నాది గ్యారంటీ. ఇలా పిండి మొత్తం మనకు ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్తోనే పిండి ముద్ద అవుతుందండి. ఒక్క డ్రాప్ కూడా మనం నీళ్ళు వేయవలసిన అవసరం లేదు. పిండి కలపడం రెడీ అయిందండి. ఇప్పుడు మనం కట్ల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కట్ల పొయ్యి వెలిగించేసుకొని కట్ల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టేసుకున్న పకోడీ పిండిని మనము ఆయిల్లో ఇలా ముద్దలుగా వేయాలండి. పొడిగా వేయకూడదు, ముద్దలుగానే వేయాలి. ఇలా వేశాక వెంటనే కదపకూడదండి. ఒక 1 మినిట్ పాటు కాలనివ్వాలి. కొద్ది కాలిన తర్వాతనే మనము ఇంకో సైడు తింపుకొని కాల్చుకోవాలి. వెంటనే కదపడం వల్ల అవి మొత్తము విడిపోతాయండి, పొడిగా అవుతాయి. కాబట్టి వెంటనే కదపకూడదు. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ముద్దలుగా ఉండాలి పకోడీ. ఎప్పుడైనా ఇలా బాగా కాల్చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు బాగా కాలినాయండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. న్యాచురల్ కలర్ అండి. ఫుడ్ కలర్ కలిపినట్టు వస్తున్నాయి కదా. అసలు ఏ కలర్ కలపలేను, మీ ముందే కదా పిండి వేసింది. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చాయో, చాలా క్రిస్పీగా వస్తాయి. అలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత మన గిన్నెలో వేసుకోవాలి. పొయ్యి మీద నుంచి కడాయి కిందికి దింపిన తర్వాత వేడి ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కూడా వేయించేసుకొని మన పకోడీ మీద వేసేసుకుంటే వేడి పకోడీ రెడీ. అంతే అండి, స్వీట్ షాప్ స్టైల్ పకోడీ మనం ఇంట్లోనే కేవలం 5 నిమిషాలలో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఈసారి పకోడీ తినాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. రెసిపీ ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.